6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు ఉన్నది పవన్ పరిస్థితి. ఇన్నాళ్ళు కాబోయే సీఎం తానే అని అన్నాడు, అధికారం మాదే అన్నాడు, సీఎం సీఎం అని అరిపించుకున్నాడు. కట్ చేస్తే చంద్రబాబే కాబోయే సీఎం అని కొత్త రాగం అందుకున్నాడు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, వీళ్ళు ఎన్ని సీట్లలో గెలుస్తారో తెలియదు. అయినా వైసీపీని చూసి మీసాలు మెలేస్తున్నారు జన సైనికులు. మంత్రి అంబటి రాంబాబు ఏమంటారో చూద్దాం. సార్, జనసేన సిద్ధమంట. జనసేన కూడా సిద్ధం. దేనికబ్బా? దేనికో చెప్పలేదు గాని మేము కూడా సిద్ధం అని అంటున్నారు. ప్యాకేజీనో క్యాబేజీనో తెలియదు సార్, మొత్తానికి వాళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు. దేనికైనా సిద్ధం అంట. జనసేన సోదరులారా, ఓ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ప్యాకేజీకి సిద్ధమా? మీరు అలా సెటైర్లు వేస్తున్నారు గాని అధికారం మాదే అని అంటున్నారు వాళ్ళు. ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు? అంటే తెలుగుదేశం నుంచి వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటారు. ముష్టేస్తానా తీసుకుంటారా? ఆ ముష్టి సీట్లతోనే మీతో కుస్తీ పడతారంట. అందుకే సిద్ధం సిద్ధం అని అంటున్నారు. దేనికి సిద్ధం? ముష్టికి సిద్ధం. ముష్టికి సిద్ధం. ముష్టి యుద్ధం అనుకోండి పోనీ. దేనికయ్యా సిద్ధం? మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి. పాపం ఆడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది పవన్ పరిస్థితి. ఇటు అనకొండ లాంటి చంద్రబాబు, ఇటు చూస్తే గందరగోళంలో జన సైనికులు. ముందు ముందు కథ మరింత రసవత్తరంగా ఉండబోతుందన్నమాట.